హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో ఉక్కపోతతో అల్లాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వాతావరణ శాఖ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. మనం చూస్తున్నాం, గత 2 రోజుల నుంచి కూడా పలు ప్రాంతాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. తమిళనాడులోని ద్రోణి ఏర్పడి అది రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా చాలా బలంగా విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ అంతటా కూడా ఈ ద్రోణి బలంగా ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే కనుక పడతాయి. ఇక ఈరోజు రేపు గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో అయితే కనుక ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇంచుమించుగా 7 చనిపోయారు. అంటే కనుక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాజమహేంద్రవరంలో అయితే కనుక అత్యంత భారీ వర్షం అయితే కురిసిందని చెప్తూ ఉన్నారు. ఇక రానున్న 3 రోజుల పాటు కూడా కోస్తాంధ్ర, యానాం అలాగే రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి ఐఎండీ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన పిడుగులు కూడా పడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. ఒకవేళ మీ ప్రాంతంలో పిడుగులు పడేటట్లుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంటికి ఉన్న ఎలక్ట్రికల్ ప్లగ్స్ అయితే కనుక టీవీ, ఫ్రిడ్జ్ ప్లగ్స్ అయితే తొలగించండి. ఏమాత్రం మీ ఇంటికి సరౌండింగ్లో పిడుగు పడినట్లయితే హై వోల్టేజ్ పాసే ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కూడా పాడవుతాయి. ఇక ఏపీలోని చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు మరోసారి జారీ చేసింది. మరోవైపు 10వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు పలు ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఇంచుమించుగా రానున్న 3 నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వాతావరణ రిపోర్ట్ అయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.